పెద్ద తాలూకా లాస్ట్ సాంగ్. ఐ థింక్ దీని నుంచి ఇంకా ఓటీటీ రివ్యూ తప్ప ఇంకేమీ లేదు. లాస్ట్ సాంగ్ ఇదే. ఏ మాటకు ఆ మాట సాంగ్ మాత్రం అదిరింది. ఎందుకంటే ఇది హీరో ఇంట్రడక్షన్ మనకి కరెక్ట్గా ఆ మూమెంట్లో పడుతుంది. అంటే థియేటర్లోనే టైటిల్ పడేటప్పుడే మనకు అర్థమైపోయింది ఏఆర్ రెహమాన్ కుకింగ్ సంథింగ్ అని చెప్పి. ఎందుకంటే ఆయన సినిమాల గురించి మనకు బాగా తెలుసు. అప్పుడెప్పుడో ఒక 10-20 సంవత్సరాల క్రితం ఒక మంచి సాంగ్స్ ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం అంతగా మ్యూజిక్ అనేది పెద్దగా హిట్ అవ్వట్లా. సో దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మ్యూజిక్ ఒక సినిమాని నిలబెట్టింది అంటాం కదా, సో పెద్ద సినిమాకి అదే జరిగింది. యాక్చువల్లీ ఈ పెద్ద టైటిల్ పడిన దగ్గర కరెక్ట్గా మన బొమ్మనే అని ఆయన ఉంటారు. ఆయన ఏంటంటే ఒక్కొక్క విలేజ్ ప్లేయర్ కూడా పేర్లు చెప్తూ ఉంటాడు. నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది, నా ఫేవరెట్ రిజల్ట్ పెద్ద అనేటప్పుడు వేలు లెక్క పెట్టుకుంటూ ఉండేటప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా టైటిల్ పడుతుంది అనమాట. నాకు ఇక్కడ సీన్ అర్థమైపోయింది. నాయన నేను తక్కువ అంచనా వేసాను, లేదు సినిమా అంతా కూడా ఇంకా లేపుదామని ఇంక ఫిక్స్ అయిపోయాడు. ఇంకా థియేటర్లో కరెక్ట్గా ప్రతి బీజిఎం గైస్, నాట్ ఓన్లీ దిస్ సాంగ్, ఇది ఎక్కడెక్కడ పడాలో ప్రతి దగ్గర పడి మంచిగా ఆ సీన్ ఎలివేట్ చేసింది అనమాట. సో ఫుల్ ఓఎస్టీ ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే మసా సాంగ్ ఒకటే కాకుండా చికిరి సాంగే కాకుండా ప్రతి బీజిఎం కూడా సినిమాలో హైలైటే. చాలా బాగా పెట్టాడు ఆర్ఆర్ వర్క్ మాత్రం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ సినిమాకైనా ఈ రోజుల్లో అదే పెద్ద ప్లస్ పాయింట్. సో సాంగ్స్ యావరేజ్ అటు ఇటున్నా పర్వాలేదు, కానీ బీజిఎం మాత్రం హిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవరా కూడా కంపేర్ చేసుకోండి, స్టోరీ ఏమి ఉండదు, అగైన్ హీరో యాక్టింగ్ అని ఇవేమి కంప్లీట్ ఒక లేయర్లో కిందనే ఉంటాయి. బట్ అనేది బీజిఎం ఏదైతే ఉంటుందో అదొక లెవెల్లో ఉంటుంది. సో సాంగ్స్ ఇవన్నిటి వల్ల సినిమా అయితే హిట్ అయింది. సో సేమ్ ఇక్కడ ఏంటంటే దానికి ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే యాడ్ అయింది అనమాట. స్టోరీ విషయంలోన, చరణ్ గారి యాక్టింగ్ విషయంలోన, దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం. సో చాలా మంచిగా అనిపించింది గైస్. థియేటర్కి ఇంకొకసారి వెళ్ళాలనుకున్నా సరే బీజిఎం, సో ఎన్ని కనెక్టివిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి ఆ థాట్ అయితే మళ్ళీ మనకు వస్తూ ఉందన్నమాట. నేనైతే వెయిటింగ్. ఇంకా మనకు ఓటీటీ రిలీజ్ డేట్ కానీ ఇవేమీ అనౌన్స్ చేయలేదు. సో ఇంకొక టాపిక్ కూడా ఉంది, నేషనల్ అవార్డు. అసలు ఏంటి మన చరణ్ గారికి ఈ సినిమాకి వస్తుందా రాదా, అసలు పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి. సో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే చెప్పండి, ట్రై చేద్దాం అసలు. ఎందుకంటే అదొక కాంట్రవర్షియల్ వీడియో కూడా. సాధారణంగా అయితే ఈ సాంగ్ అయితే లాస్ట్ ఇంకా అందుకన్నీ అయిపోయినాయి కంప్లీట్. మేబీ పెద్ద ఆ ఎమోషనల్ సాంగ్ ఏదైతే ఉందో మేబీ అది రిలీజ్ చేయొచ్చు, అది ఇంకా అది లాస్ట్. బట్ అఫీషియల్గా అయితే పెద్ద అప్డేట్స్ మ్యాక్సిమం అయిపోయినాయి గైస్, ఫినిష్. ఇంకా ఓటీటీ రివ్యూ, ఓటీటీ ఆ డేట్ ఏదైతే వస్తుందో ఇంకా అక్కడే ఇంకా ఎండ్ కట్ పడుతుంది. చూద్దాం దీని తాలూకు ఇంకా ఏమైనా. ఇప్పుడు త్రిబుల్ సినిమాకి అలాగే అనుకున్నాం, కానీ అది దేశాలు దాటేసింది, అక్కడెక్కడికి ఆస్కార్స్ వరకు వెళ్ళిపోయింది. చెప్పలేం కదా, ఈ సినిమా కూడా అలాగే ఏమైనా చేస్తుందేమో, వండర్స్ చేస్తుందేమో చెప్పలేము. సో చూద్దాం. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. ఏమైనా అప్డేట్స్ ఉన్నా వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. సో స్టే ట్యూన్.